హాయ్ నమస్కారం. ఐ లవ్ వైజాగ్ బీచ్ అండ్ ఐ లవ్ వైజాగ్ వాలంటీర్స్. యాక్చువల్లీ ఎందుకు అంటే స్వార్థం లేకుండా నిజంగా వాళ్ళ కాలేజీలు అవి సండే ఒక్కరోజే, అమ్మో సండే నేను కూడా చాలామందిని ఈరోజు పిలిచాను, రండి పాల్గొందామని. అమ్మో సండే ఒక్కరోజే మాకు రెస్ట్ అంట. సండే ఒకరోజు మనం పడుకోకపోతే ఏమైనా అయిపోతామా? మనం కూడా దేశం కోసం ఏమైనా చేయాలి కదర్రా. ఐ రియల్లీ లవ్ వైజాగ్ బికాస్ నేను బెంగళూరు నుంచి వచ్చాను. కానీ బెంగళూరు నుంచి రాగానే ఫస్ట్ వైజాగ్ బీచ్కి వస్తాను. ఎందుకంటే అయ్యో మా వైజాగ్లో సముద్రం ఉంది, మా వైజాగ్లో వైజాగ్ వాలంటీర్స్ ఉన్నారు, ఐ లవ్ వైజాగ్ అనుకో నేను అక్కడ చెప్పుకొని తిరిగితే ఇక్కడ వచ్చి చూస్తే పరిస్థితి ఇది. అర్థమవుతుందా మీకు? మీరు మీ ఇల్లు కాకుండా కొంచెం మీ చుట్టుపక్కల పరిసరాల కోసం ఆలోచించండి. నిజంగా వాళ్ళంతా కాలేజ్ స్టూడెంట్స్ చూడండి, ఆ కొస వరకు కూడా మన వాళ్ళు క్లీన్ చేస్తున్నారు పాపం. మార్నింగ్ సండేని వాళ్ళు కూడా లేచి వచ్చారు. వాళ్ళు ప్రతి సండే వస్తున్నారు. మీ వంతుగా ఒక సండే మీరు ఎక్కడికి రావక్కర్లేదు, మీ ఫ్రంట్లో ఉన్న ఏమైనా ఒక బీచ్కి వెళ్ళి ఆ జాగా క్లీన్ చేసుకోవడం. లైక్ బోల్డ్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, రీయూనియన్ చేసుకుంటున్నారు కదా, రీయూనియన్లో ఒక మంచి పనికి చేసుకోండి. ఫంక్షన్స్ చేసుకొని, ఫ్రెండ్షిప్ డే చేసుకొని, పార్టీలు చేసుకొని, డాన్సులు వేసుకొని, ఇది కాదు, రీయూనియన్ చేసుకొని ఇలాంటి మంచి పనికి ఉపయోగించుకోండి. అందరికీ గర్వంగా ఉంటుంది, అందరూ మెచ్చుకుంటారు. ఐ లవ్ వైజాగ్. ఐ కేమ్ ఫ్రమ్ బెంగళూరు, కానీ ఐ లవ్ వైజాగ్. ఐ లవ్ వైజాగ్ వాలంటీర్స్. ఐ లవ్ ఇండియా వైజాగ్. ఓకే, థ్యాంక్ యూ.